ఫైనలీ ఆఫ్టర్ మెనీ మంత్స్ ఒక స్కాటిష్ కంట్రీ సైడ్ ఫామ్ని విజిట్ చేశాను. ఇక్కడ స్ప్రింగ్ సీజన్ వచ్చేసింది కాబట్టి రీసెంట్గా నేను చూసిన వాటిల్లో నాకు ఎక్కువ కనిపించింది ఒకటే, అది తులిప్ ఫీల్డ్ ఆర్ తులిప్ ఫెస్టివల్ ఆర్ తులిప్ ఫామ్. సో జనరల్గా తులిప్స్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది నెదర్లాండ్స్ అండ్ ఆమ్స్టర్డామ్, బికాస్ ఎవ్రీ స్ప్రింగ్ అక్కడ ల్యాక్స్ ఆఫ్ ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయంట. ఆమ్స్టర్డామ్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు చూద్దాం, కానీ ఇప్పుడైతే స్కాటిష్ తులిప్ ఫెస్టివల్కి వెళ్దామని చెప్పి వచ్చేసా. ఇది ఎడన్బరాకి జస్ట్ కొంచెం దూరంలో సౌత్ క్వీన్స్ ఫెరీలో ఉన్న క్రేగీస్ ఫామ్ అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ సేమ్ డచ్ మ్యాజిక్ని ఇక్కడికి స్కాట్లాండ్కి తీసుకొచ్చారు. సో స్కాటిష్ తులిప్ ఫెస్టివల్ అని చెప్పి హోస్ట్ చేశారనమాట. సో లోపలికి ఎంటర్ అవ్వంలోనే ఈ కార్ ఉంది ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి. ఇంకా ఎంట్రన్స్ లోనే ఇది చూసిన తర్వాత వాళ్ళ పక్కన అంటే గడ్డి అదంతా కూడా సెటప్ చేశారు కదా, ఇవన్నీ చూసి ఎగ్జైట్ అయిపోయి వెంటనే ఇంకా ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా అక్కడ ఫేస్ పెయింటింగ్, లైవ్ మ్యూజిక్, బార్బిక్యూ అవన్నీ ఉన్నాయి. సో దీనికి యాక్చువల్లీ మనం ఆల్రెడీ వీళ్ళ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆల్మోస్ట్ ఒక 10 days కంటే ముందే బుక్ చేసుకున్నా. ఇంకోటి ఏమైందంటే యాక్చువల్లీ నేను ఏ రోజైతే బుక్ చేసుకున్నానో ఆ టైంకి నాకు కుదరలేదు. సో వాళ్ళని నేను అడిగాను వేరే రోజు రావచ్చా అని, బట్ అప్పుడు వాళ్ళు కుదరదు, చాలా బిజీ ఉందన్నారు. కానీ మరి ఏ రోజు కుదిరిద్దో చెప్పండి, కనీసం అప్పుడైనా వస్తా అని చెప్తే వాళ్ళు ఇంకప్పుడు ఈ టైంలో ఓకే వస్తే మేము అప్డేట్ చేస్తాము, మీరు ఆల్రెడీ పే చేసిన టికెట్ కోసం అని అన్నారు. సో ఇంకా ఆ రోజు వెళ్ళా అనమాట. సో ఎల్లంలోనే ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఆల్రెడీ ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశారు. నేను చూసిన తర్వాత అనుకున్న లోపలికి వెళ్ళాక ఇంకా దిగొచ్చులే అనుకున్నా. అది ఎందుకు అనుకున్నా అంటే ఇప్పుడు కరెక్ట్గా వీడియోలో చూస్తే ఈ తులిప్స్ అంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి ఎగ్జాక్ట్గా నా నీ ఉంటుంది కదా, జస్ట్ అక్కడి వరకే ఉన్నాయి. సో నేను అనుకున్నా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా హైట్, అంటే నా హైటో లేకపోతే నాకంటే హైట్ ఉంటాయేమో అనుకున్నా. ఇంకా అప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అన్నీ కూడా అలానే ఉన్నాయి. సో ఒక స్కాటిష్ కంట్రీ సైడ్ ఫామ్కి, అది కూడా తులిప్ ఫెస్టివల్ టైంలో, స్ప్రింగ్ టైంలో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేదంటే ఫ్లవర్స్ ఇంత చిన్నగా ఉన్నాయేంటి అని ఫీల్ అవ్వాలా అర్థం కాలేదు. ఆర్ నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్లో కూడా అలానే ఉంటాయా అదంతా కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే వచ్చిందాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేద్దాము అని ఫిక్స్ అయ్యా. అలానే అది చూడడానికి అయితే చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంత హైట్ తక్కువ ఉంటాయని నేను అనుకోలేదు. అంటే మన మూవీస్లో వాటిల్లో చూపిస్తారు కదా పెద్ద పెద్ద ఫ్లవర్స్ మధ్యలో ఉంటారు, అలా ఉంటాయి అనుకున్నా. అండ్ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ1 ఇంటర్నేషనల్సే కనిపిస్తున్నారు నాకు. అంటే ఈ డేట్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు, బికాస్ ఇది ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ అనమాట. ఇంకా దీని తర్వాత దీన్ని క్లోజ్ చేసేస్తారు. దాని వల్లన ఏమో తెలియదు కానీ చాలా రష్ ఉండింది. ఇంకా అక్కడ చూసినట్లయితే ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోతుంది, ఎందుకంటే ఇది కంట్రీ సైడ్ ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ కాబట్టి ఇది ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది. అంటే ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ లైక్ ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యే దగ్గర ఉందన్నమాట. బీజిఎంని కనెక్ట్ చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా తులిప్ పువ్వే, సిరిమల్లి పువ్వు అయితే కాదు. బట్ ఈ దారుణమైన బీజిఎం ఐడియా నాకు ఎలా వచ్చిందంటే, బేసిక్గా నేను ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వస్తున్నాయి అనమాట. అప్పుడు నేను ఇందాక ఇంటర్నేషనల్స్ ఎక్కువ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు ఇలా ఎడిటింగ్స్ అలా కాకుండా డైరెక్ట్గా రీల్స్ చేస్తున్నారనమాట. విన్నాను కానీ ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్లో నాకు తెలుగు సాంగ్స్ వినిపించాయి అనమాట. పూలనే కొనికేమంట అలాంటి సాంగ్స్ ఉంటాయి కదా, మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి, అలాంటివి వినిపించాయి. ఇంకా అప్పుడు ఐడియా వచ్చిందనమాట ఇది. ఇంకా స్టార్టింగ్లో డిసప్పాయింట్ అయ్యాను కదా షార్ట్గా ఉన్నాయని, అలా అయితే అస్సలు లేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎందుకంటే వాళ్ళు అలా సెటప్ చేశారు. లైక్ ఇక్కడ ఉన్న స్వింగ్ కానీ ఆ బైస్కిల్స్ అవన్నీ కూడా ఒక అంతకుముందు అంటే పాతకాలంలో ఉన్నట్టు లేకపోతే ఫామ్ సైడ్ అలా ఉన్నట్టు వాళ్ళు సెటప్ చేయడం వల్ల చాలా బాగుంది. మనం పే చేసిన టికెట్కి వర్త్ అని అయితే అనిపించింది. సో అసలు వచ్చింది ఈ తులిప్స్ ఇవన్నీ చూడడానికి, కానీ ఎడిషనల్గా ఈ ల్యాంప్స్ అనేవి అట్రాక్షన్ అయిపోయినాయి అనమాట. సో బేసిక్గా ఈ ఫామ్లో ఈ స్ప్రింగ్కి ఆ తులిప్ ఫెస్టివల్ అని హోస్ట్ చేశారు. కానీ నార్మల్గా వీళ్ళు అవే కాకుండా చాలా టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ ఫ్రూట్స్ పికింగ్, లేకపోతే ల్యాంప్ ఫీడింగ్, లిటిల్ ఫార్మర్స్ అంటే స్కూల్లో ఉన్న పిల్లల్ని ఇక్కడ ఫార్మింగ్ నేర్పించడం, అలాంటి చిన్న చిన్న పిక్నిక్ లాగా తీసుకొస్తూ ఉంటారంట. అలా ఒకటి ల్యాంప్ ఫీడింగ్ అనమాట. స్టార్టింగ్లో ఎందుకో అయితే భయం వేసింది, కానీ ఫైనల్గా అయితే లాస్ట్కి పెట్టేశా. కానీ ల్యాంప్ ఫీడింగ్కి యాక్చువల్లీ నేను వెబ్సైట్లో మనీ కూడా చూసా, అంటే మనం మనీ పే చేసి మరీ ల్యాంప్కి ఫీడ్ చేయాలి అని ఉంది. బట్ అదేమైనా స్పెషల్ థింగ్ అది నాకు తెలియదు. కానీ నేనేమనుకుంటున్నా అంటే అప్పుడే పుట్టిన ల్యాంప్కి ఫీడ్ చేయడం ఏమో తెలియదు కరెక్ట్గా. బట్ వెబ్సైట్లో అయితే నేను చూసాను ల్యాంప్ ఫీడింగ్ అనేది ఒక స్పెషల్
ఈవెంట్ లాగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఈ క్లిప్‌లో ఒక ల్యాంబ్ ఉందనమాట. దాన్ని చూసిన తర్వాత నిజంగా షాక్ అయ్యా నేను. ఎందుకంటే ఎవరైతే ఫోన్ ఇలా వీడియో తీయడానికో, ఫోటో తీయడానికో పెడుతున్నారో అది వాళ్ళ దగ్గరికి ఉరికేస్తుంది. మేబీ అది రోజు అలా రావడం వల్ల దానికి అలవాటై అర్థమైందో లేదో తెలియదు కానీ ఎవరు ఫోన్ పెట్టినా నేను పెట్టినప్పుడు కూడా అది వచ్చేసి అలానే చూస్తుందనమాట. సరే అని అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ ఉన్న వాటిని చూద్దామని వెళ్ళినా అప్పుడు కూడా అది వచ్చింది. ఇంకా అలా చూస్తున్నప్పుడు డౌట్ వచ్చింది ఏంటంటే ఈ చిన్న చిన్నవి ల్యాంప్స్ లాంటివన్నీ ఇటు సైడ్ ఉన్నాయి. మేబీ ఫొటోస్ కోసం వచ్చాయేమో కానీ మదర్ షీప్స్ అవన్నీ మాత్రం మోస్ట్లీ అటెటో ఎడ్జ్లో ఉన్నాయన్నమాట. ఇంకా ఇలా చేస్తున్న టైంలోనే అవి చిన్నగా సన్లో అలా నడుచుకుంటూ వచ్చాయన్నమాట. అక్కడ ఉన్న 3 కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. సో ఫైనల్గా పెద్దవాటిని అండ్ ఆల్సో చిన్న ల్యాంప్స్ని కూడా చూసేసాను. ల్యాంప్స్ మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి. సన్ అంటే చాలా ఇష్టంగా ఉందనుకుంటా. బట్ పెద్దవి మాత్రం అలా చిన్నగా ఉన్నాయి స్లోగా. అండ్ అక్కడ చూస్తే ఇది సెకండ్ ఫ్లైట్ అనమాట. సెకండ్ కూడా కాదు, థర్డ్ అనుకుంటా. ఇంకా అలా మొత్తం అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తిందామని చెప్పి బయటికి వచ్చేసాను. బయటికి వచ్చిన తర్వాత అక్కడ అర్థమైంది ఏంటంటే చాలా వరకు ఆల్రెడీ అయిపోయినాయి. సో ఓన్లీ ఫ్రైస్, అది కూడా డచ్ చీజ్ ఫ్రైస్ అండ్ ఆల్సో సమ్ బర్గర్స్ ఉన్నాయి. సో దానిలో నేను ఒక ప్లాంట్ బర్గర్ అంటే లైక్ వెజ్ బర్గర్ అండ్ ఆల్సో డచ్ చీజ్ ఫ్రైస్ తీసుకున్నాను. అండ్ అక్కడ లైవ్ మ్యూజిక్ ఉందని చెప్పారు కదా స్టార్టింగ్లో, ఇంకా అక్కడ కూర్చొని తిన్నాను. బట్ రికార్డ్ చేయడం మర్చిపోయా. బట్ ఎనీహవ్ చాలా బాగుంది. అంటే స్కాటిష్ ఫామ్కి ఫస్ట్ టైం వెళ్ళాను అండ్ ఆల్సో తులిప్ ఫెస్టివల్ టైంలో కాబట్టి చాలా బాగుంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఫామ్ షాప్ ఉందన్నమాట. అంటే చీజ్, మిల్క్ లేకపోతే మీట్ అవంతా ఉన్నాయి అక్కడ పర్చేస్ చేయడానికి. అండ్ ఆల్సో ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మేక్ యువర్ ఓన్ బొకే అని చెప్పి ఉన్నాయి. కానీ అక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి కూడా. అంటే ఆ తులిప్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటినే తీసుకొని బొకే లాగా చేసుకొని పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు మనము. అండ్ గార్లిక్ కూడా ఉంది. గార్లిక్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ క్యాబ్ అండ్ ఆల్సో బస్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. బికాస్ క్యాబ్ ఒక పాయింట్ వరకే వస్తాము అన్నట్టు అన్నారు కాబట్టి. సో క్యాబ్ అక్కడి వరకు బుక్ చేసి అండ్ దెన్ బస్లో వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఒకటి రికార్డ్ చేశాను. అదేంటంటే నార్మల్ వెడ్డింగ్ అనుకుంటా. అది అయిపోయిందో లేకపోతే ఇప్పుడు వెళ్తున్నారో తెలియదు కానీ ఒక బ్రైడ్, గ్రూమ్, ఒక 4 people ఉన్నారు అంతే. మొత్తం రికార్డ్ చేయలేకపోయా కానీ జస్ట్ అలా నార్మల్గా భలే అనిపించింది అని చెప్పి ఇంకా దాన్ని ఒక 2 seconds క్లిప్ అలా రికార్డ్ చేసా. ఇదే అనమాట అది. అండ్ దట్స్ హౌ మై డే వాజ్ ఎట్ స్కాటిష్ కంట్రీ సైడ్ ఫార్మ్ డ్యూరింగ్ తులిప్ ఫెస్టివల్. థ్యాంక్ యూ.